హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో RRR ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిలిం. సో వరల్డ్ మొత్తం వెయిట్ చేసింది ఎప్పుడు వస్తుంది ఈ ఫిలిం అని. 25th మార్చ్కి అంతా సిద్ధమైపోయి మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. ఎస్, మామూలుగా అయితే ఒక ఇండియన్ ఫిలింకి ఇండియాలో మాత్రమే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఓవర్సీస్లో కూడా ఈక్వల్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫిలింని. సో అందుకని ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ చిట్ చాట్ విత్ మనందరికీ చాలా 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 ఇష్టమైన కాంబినేషన్ తారక్ గారు అండ్ చరణ్ గారు, అండ్ అలాగే అలాంగ్ విత్ గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు. హలో, ఓ మై, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ లోపల రేసుగురులో శృతి హాసన్లా ఫీలింగ్ అనిపిస్తుంది. బయటకు చెప్తే అది చాలా కష్టం అండి. సో ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉంది లోపల. సార్ మాకు కూడా ఇది డ్రెస్ కూడా ఏమన్నా ఇస్తే బాగుంటుంది, బికాజ్ మీ ప్రమోషన్స్లో ట్రిపుల్ ఆర్ చూసి మేము చాలా ఫీల్ నెక్స్ట్ టైం నుంచి మేము అదే వేసుకొని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్, పాన్ ఇండియా సారీ పాన్ వరల్డ్ సినిమా. సో ఇది తీయడం కష్టమా, లేకపోతే అన్ని ప్రదేశాల్లో ప్రమోషన్ చేయడం కష్టమా? అంటే నా రెండింటిని సెపరేట్గా చూడలేదండి, రెండు పార్ట్ ఆఫ్ ద జాబ్. సినిమా తీసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అన్నీ చేయాలి. సో కష్టం కొంచెం టైర్డ్గా ఉంటుంది, కానీ కష్టమేం కాదు. రైట్ సార్, వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం, చాలా చాలా కష్టం అది. సో అందుకే మిమ్మల్ని మధ్యలో కూర్చోపెట్టాం మేము. అదే కనిపిస్తుంది, లేకపోతే మధ్యలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మేము మధ్యలో ఒక చైర్ వేసాం. అయినా మీరు రాజమౌళి గారిని కూడా వదలట్లేదు, అది మాకు కనిపించింది చాలా ప్రెస్ మీట్లలో. ఏంటండి, నవ్వించాలనా, కొంచెం ఏమైనా గిలగింతలు పెట్టడం, ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఇష్టమా, లేకపోతే రాజమౌళి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో చూడడం ఏంటి, అసలు దాని వెనకాల కారణం అర్థమయ్యేది? నేను దొరుకుతున్నాను, వాళ్ళిద్దరు దొరకట్లేదు అంతే. ఈయన ఒకలా గిల్లుతాడు, ఆయన ఇంకోలా గిల్లుతాడు. అసలు గిల్లుడు మొదలు పెట్టేది ఆయన. ఓ మై గాడ్, ఇదేదో గిల్లుడు ప్రమోషన్ లా ఉంది. ఇంకోలా గిల్లుతాడు ఆయన. తెలియదు కదా, వేరేలాగా కనిపించారు కదా. ఓవర్సీస్ లో లైక్ 1200 సెంటర్లో ఇది రిలీజ్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం. ఇదే ఒక రికార్డ్, అది ఫస్ట్ ఫిలిం ఇదే. సో ఏంటి సార్, రికార్డులు సృష్టించాలన్నా బ్రేక్ చేయాలన్నా అది మీకే సాటిలా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ మీరు చేసినవి మీరే బ్రేక్ చేసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? రికార్డుల గురించి నాకు అంత అంటే ఆబ్వియస్లీ రికార్డులు వచ్చినాయి అంటే ఆనందంగానే ఉంటుంది, కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కథ రాసుకుంటున్నప్పుడు కానీ, తీసినప్పుడు కానీ, ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ అసలు రికార్డుల గురించి ఉండదు. రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ అయ్యి వస్తూ ఉంటే ఆబ్వియస్లీ వి ఫీల్ హ్యాపీ అబౌట్. అంతేలేండి సార్, ఎగ్జామ్ రాయకముందే రిజల్ట్ తెలిసిపోతే ఏముంటుంది. సో రిజల్ట్ తెలిసిన ఎగ్జామ్ మీది. సార్ రాజమౌళి గారి సినిమా అంటే ఇక్కడ ప్రేక్షకులే కాదు, ఎక్కడ ప్రేక్షకులైనా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఓవర్సీస్లో లైక్ తెలుగు వాళ్ళే కాకుండా నాన్ తెలుగు పీపుల్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఎప్పుడు వస్తుంది అని. సో ఇంత ఈ ఫిలిం చేసినప్పుడు ఏమన్నా ఫైనల్గా రిలీజ్ అవుతుంది, అండ్ డెఫినెట్గా ఫర్ యూ ఆల్సో ఫస్ట్ టైం ఇంత హ్యూజ్ ఎక్సైట్మెంట్ ఇదంతా చూడడం కూడా, మీకు ఏమైనా నర్వస్నెస్ ఉందా? నర్వస్నెస్ అవన్నీ దాటేసామండి ప్రస్తుతం. నిజంగా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం, అండ్ ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నీ దాటేసాం, ఇప్పుడు అయిపోయింది. అండ్ ఇప్పుడు లైక్ ఓవర్సీస్లో నేను అక్కడ విన్నాను, ప్రతి ఒక్క స్టేట్ దగ్గర నుంచి ఇంకొక స్టేట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇంకా బాగా ఇన్నోవేటివ్ తరహాలో దీన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? ఫ్లైట్స్ మీద వేయడం RRR అని చెప్పి అక్కడ కొన్ని సెంటర్స్లో జరిగింది. అంటే ఆడియన్స్ తాలూకు ఎక్సైట్మెంట్ రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. చూసినప్పుడల్లా మాకు కూడా అంత విపరీతమైన ఎక్సైట్మెంట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు మీరు చూసారా ఎప్పుడైనా ఫారిన్ కంట్రీలో మన తెలుగు సినిమా, మీ సినిమా కానీ, లేకపోతే ఫారిన్ కంట్రీలో తెలుగు సినిమా కానీ, వేరే తెలుగు సినిమా నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఫారెన్ దగ్గర వెళ్ళారు, కనీసం మీరు వెళ్ళి థియేటర్లో సినిమాలు చూస్తారు. ఇక్కడ మాకు అది కూడా దిక్కులేదు. ఇంకా అబ్రాడ్లో అయితే ఇంకా ఎప్పుడూ లేదు. అంటే అసలు తెలుగు అసలు సినిమా నాకు తెలిసి టర్మినేటర్ మొన్న వచ్చిన టర్మినేటర్ ఎప్పుడు హాంకాంగ్లో ఎక్కడ ఉంటే అక్కడ చూశాను అంతేగాని మన తెలుగు సినిమా అసలు ఎప్పుడు చూసిందే లేదు. అసలు అది ఎలా ఉంటుందో నాకు చూడాలని. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నప్పుడు సినిమా హాల్ ముందు క్యూలు కట్టి ఉంటాం కదా, ఆ క్యూల్లో ఆడవాళ్ళు లేట్గా వస్తారు. వచ్చి ఆ లైన్లో కొంచెం ముందుకెళ్ళి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు 2 టికెట్లు తీసి పెడతారా అంటే, అమ్మాయిని ఎవరు కాదంటారు, ఇమీడియట్గా ఓకే అని చెప్పి తీస్తారు. ఆడవాళ్ళు క్యూలో పెద్ద నుంచారు, మగవాళ్ళే నుంచి ఉంటారు క్యూలో. మా కజిన్ ఒక అమ్మాయి బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ప్రసాద్స్ ముందు క్యూస్ గుర్తున్నాయా? ప్రసాద్ థియేటర్ ముందు ఇలా కిలోమీటర్ వరకు అలాగా రోడ్డు మీదకి క్యూస్ వచ్చేసినాయి. అలాగా అక్కడ ఉండిందంట, అంత పెద్ద క్యూ ఉండి అమ్మ చాలామంది ఉంది, అది మనకి ఇండియాలో అలవాటు కదా అని చెప్పి ఎవరో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ అందంట, వెళ్ళి లైన్లో నుంచో అన్నాడు. అక్కడ ఒకటే టికెట్ ఇస్తున్నాడు, ఇక్కడ లైన్లో నుంచో అన్నాడు. అంటే మన తెలుగు సినిమా అమెరికాలోనో లేకపోతే దుబాయ్లోనో
ఆస్ట్రేలియాలోనో ఇంగ్లాండ్లో ఎక్కడైనా సరే మన తెలుగు సినిమా అక్కడ ఆ ఎక్సైట్మెంటు అది అక్కడ చూడాలని మాత్రం నాకు చాలా ఉంది. అంటే విన్నా అంటే కొన్ని అన్నీ వెంటనే వీడియో కొన్ని ఏదో వీడియోలో చూడటం ఇక్కడ ఉండే హంగామా అక్కడ యాస్టిస్ గానే ఉంది, ఏమీ తగ్గట్లేదు. అదే కదా, ఏం మాత్రం లైక్ అక్కడ కూడా ఫుల్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక సినిమాని నిజంగా అందరూ ఓన్ చేసుకొని ఎప్పుడైతే సినిమాని పబ్లిసైజ్ చేయడం డెఫినెట్గా ఇట్స్ ప్రొడ్యూసర్ పని, రైట్. బట్ సగం బర్డన్ వాళ్ళు కూడా తీసేసుకొని వెన్ దే ఫైనలీ ప్రమోటింగ్ RRR, కరెక్ట్, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, విచ్ ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్. అంటే ఆడియన్సెస్ ఎప్పుడైతే ఓన్ చేసేసుకున్నారు అనే అర్థం అది. రైట్. మామూలుగా అయితే సినిమా చూసి పాత్రల్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు, ఆ సినిమా కథ ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ మీ సినిమా ఫస్ట్ ఫోటో ఏదైతే రిలీజ్ చేశారో, పోస్టర్ ఏదైతే ఉందో RRR అని అప్పటి నుంచే ఓన్ చేసేసుకున్నారు. సో అందరూ ఓకే ఇది మా కర్తవ్యం అన్నట్టు చేస్తున్నారనమాట. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్, బికాజ్ యూనో అంటే ఇంత మంచి సినిమాలు ఇచ్చి తెలుగు చలనచిత్ర సీమ కీర్తిని మార్చినందుకే కాదు, అండ్ పాండమిక్ టైంలో రిలీజ్ డేట్ పడినప్పుడు అండ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఓవర్సీస్లో ఏదైతే ఉన్నారో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వేసుకొని అండ్ చాలా వరకు టికెట్స్ సేల్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ మీ వైపు నుంచి అండ్ మీరు కూడా వాళ్ళకి January 7th అని చెప్పిన తర్వాత డిసెంబర్ నుంచి దే స్టార్టెడ్ సెల్లింగ్ ద ప్రీమియర్ టికెట్స్, ఫస్ట్ డే టికెట్స్ అమ్ముతున్నారు. అండ్ అసలు అన్ఇమాజినబుల్ నెంబర్స్ వెళ్ళిపోయినాయి. అంతా 4 అప్పటికే 1.5 మిలియన్ దాకా వచ్చేసినట్టుంది అప్పటికే ప్రీమియర్ సేల్స్. అంటే ఈవెన్ అంటే మనం లేదు అన్న ముందు 1.7 మిలియన్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఒక్కొక్క స్టేట్ లాక్డౌన్లోకి వెళ్ళిపోతుంది. సార్ ఏం చేయాలి, పోస్ట్పోన్ చేయాలా ఆపాలా? పోస్ట్పోన్ చేయకపోతే ఇక్కడ ఇంత ప్రాబ్లం అవుద్ది. పోస్ట్పోన్ చేస్తే అక్కడ ద ఓన్లీ థింగ్ దట్ వీఆర్ థింకింగ్ అబౌట్ లైక్ ఓవర్సీస్లో ఉన్న టికెట్ సేల్స్ గురించి. ఆల్రెడీ అయిపోయినాయి, అంతమంది పే చేశారు, మళ్ళీ వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వాలి, ఇట్స్ అ బిగ్ బర్డెన్ అని చెప్పి వాళ్ళ గురించే ఆల్మోస్ట్ 2 days ఆలోచించాం. బట్ వన్ బై వన్ స్టేట్స్ అన్ని షట్ డౌన్ అయిపోతుంటే దెర్ ఇస్ నో వే వి కుడ్, సో వీ హ్యాడ్ టు టేక్ ద హార్డ్ డెసిషన్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సారీ అండ్ ఫర్ హిమ్, ఫర్ ద డిస్ట్రిబ్యూటర్, ఫర్ ourselves, ఫర్ ద ఫిల్మ్, ఫర్ ద ఆడియన్స్, ఎవ్రీథింగ్. బట్ సమ్ టైమ్స్ నాకెలా ఉందంటే కొంచెం భయం ఉండింది, పోస్ట్పోన్ చేసాం మళ్ళీ టికెట్స్ అన్ని రిటర్న్ చేయాలి కదా, మళ్ళీ ఈ క్రేజ్ బిల్డప్ అవుద్దా లేదా అని. బట్ అసలు ఇప్పుడు చూస్తుంటే మీరు అన్నట్టు ఆ పబ్లిక్ అంతా చూస్తుంటే ఓహో మనం అనుకుంది తప్పనమాట, క్రేజ్ ఇంకా మౌంటప్ అయిపోయింది. నాకు తెలిసి 24th నైట్ ఎవరికి నిద్ర ఉండదు, బికాస్ 25th ఎప్పుడు వస్తుందో అని చెప్పి లైక్ ఈగల్లీ వెయిట్ చేస్తున్నాం. అసలు ఈ నెంబర్ నాకు తెలిసి మీకంటే ఎక్కువ ప్రేక్షకులందరికీ, సినిమా అభిమానులందరికీ గుర్తుండిపోతుంది. బికాజ్ ఒక పక్క జక్కన్న, ఇంకో పక్క మీరిద్దరూ కోట్లాది మంది వీక్షించడానికి వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ ఫిలిం. అండ్ ఫర్ యూ లైక్ అక్కడ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయండి? సో లేదండి, నాకు తక్కువ ఫ్రెండ్స్, అందరు ఇక్కడే. బట్ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ కానీ ఇవన్నీ ట్విట్టర్లో అవన్నీ వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటే ఐ ఫెల్ట్ రియలీ ఆనర్డ్. అండ్ వాళ్ళ క్రేజే వేరేగా ఉంది అసలు. ఇక్కడ అది ఎక్స్పెక్ట్ చేయడం నార్మలే, కానీ అక్కడ తారక్ ఫ్యాన్స్ కానీ మా ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ అండ్ అది ప్రదర్శించడానికి వాళ్ళు చేసే ఈవెంట్స్ అక్కడ, ఇట్స్ రియల్లీ హ్యాపీ. సో ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, బాహుబలికి ముందు ఒకటి, బాహుబలి తర్వాత ఒకప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలా ఉన్నాయో అలా ఇండస్ట్రీలో బాహుబలి ముందు, బాహుబలి తర్వాత. ఇప్పుడు ఏంటి సార్ RRR మళ్ళీ అలాంటిది ఏదన్నా వినిపించబోతుంది? అంటే అలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, జనాలు ఎలా మాట్లాడతారు ఏంటన్నది. బట్ వన్ థింగ్ ఐఎమ్ డామ్ షూర్ ఈజ్ లైక్ జనాలు థియేటర్లకి వచ్చిన తర్వాత వితిన్ 20 minutes హీరోలు ఇద్దరు ఇంట్రడక్షన్ సీక్వెన్సెస్ అయిపోయేసరికి మొత్తం RRR వరల్డ్లోకి కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. వీళ్ళిద్దరు ఫీల్ అవుతున్న ఎమోషన్స్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. అండ్ the moment the film is finished they want to see it again. ఇది మాత్రం నాకు చాలా నమ్మకంగా ఉంది. రైట్. ఈవెన్ బాహుబలిలో కూడా అంటే మేము చూసినప్పుడు ఎన్నిసార్లు గూస్ బంప్స్ అంటే అది ఒక మా అందరికీ మేబీ కొంచెం మీరు ప్రమోషన్స్లో చెప్తారు ఓకే ఇది మా కల్పితం
అఫ్ కోర్స్ మేము చేసామని, అయినా కూడా అలా కనెక్ట్ చేయడం ఒక కల్పిత కథతో అనేది అది సార్ ఏ రేంజ్లో సార్? మామూలుగా 2 బ్రెయిన్స్ ఉంటాయంటారు, ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయి రాజమౌళి గారు మీకు? సో అవి ఇంత యాక్టివ్గా ఎలా పనిచేస్తాయి? అని అలాగేం లేదండి, జనాలు కల్పిత కథ వాస్తవ కథకి దాన్ని బట్టి కనెక్ట్ అవ్వరు. దే జస్ట్ కనెక్ట్ టు ద సోల్ ఎమోషన్స్. యా కరెక్ట్. ఆ కథలో ఉన్న ఎమోషన్స్కి కనెక్ట్ అయితే మళ్ళీ చూస్తూ ఉంటారు. ఆల్ ద ఎడిషనల్ హంగామాలు, విజువల్స్, మ్యూజిక్, యాక్షన్స్, సాంగ్స్, సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఎడిషనల్ ప్రాపప్స్. బట్ మెయిన్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఎమోషన్. యా, మీకు కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుందా వైల్ వాచింగ్ ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్? సో మీకు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుందా ఇన్నిసార్లు చూసిన సీన్స్, చేసిన సీన్స్ కూడా? ఆబ్వియస్లీ. ఓకే, సీన్ చేయటం వేరు, అంత టోటాలిటీలో చూడటం వేరు కదండి. కరెక్ట్. మామూలుగా ఒక్కొక్క మెతుకు తినటం వేరు, అంతా కలిపి తినటం ఎలా ఉంటుందో దట్స్ ద ఫీలింగ్, దట్స్ ద ఫీలింగ్, రైట్. దట్స్ వాట్ ఇట్ కమ్స్ డౌన్ టు. అంతా అన్ని ఈ గుమికూడుకొని మొత్తం ఎలా ఉండబోతుంది అనే ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. రైట్. సో ఫైనల్ వర్షన్ చూసారా? చూపించడం జరిగిందా రాజమౌళి గారు? అది ఆయన చూసారు. ఏంటి సార్ ఇది? ఆయన హీరోలకి బోల్డ్ కూడా సార్లు సర్ప్రైజ్. చూస్తుంటారు, మాకు ఇంకా చూపించలేదండి. అంటే నేను చూపిస్తాను, ఆడియన్స్తో కలిసి చూస్తేనే మజా ఉంటుంది, అప్పుడే చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఏ థియేటర్కి ఈ వెళ్తారో ఆ థియేటర్కి వెళ్ళి ఒక్క చూద్దామని సినిమా మేము మేము వెయిట్ చేస్తాం. పెద్ద స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాం. మేము మీరు ఏ థియేటర్కి వెళ్తారా అని వెయిట్ చేస్తాం. ఆయన ఏ థియేటర్కి వెళ్తే ఆ థియేటర్. సమస్య నేను చెప్పను, నేను ఏ థియేటర్కి వెళ్తున్నాను, మీతో మీరు చెప్పండి. మాకు చెప్పరా, ఆయన ఇంటి బయట రాత్రి మాత్రం 24 కార్ ఆపుకొని అందరినీ కూర్చుంటారు. పొద్దున ఈ కార్ ఎట్ వెళ్తుంది, వెనక్కి వెళ్ళిపోతే చాలు, అక్కడ టికెట్ లేదు బయటకు వెళ్ళిపో అనలేరుగా. మమ్మల్ని కలిసి సినిమాకి థియేటర్కి తీసుకెళ్ళరని ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. రైట్. సో పైగా ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా డాల్బీ సినిమాస్, డాల్బీ సౌండ్ ఇప్పటి వరకు విన్నాం, డాల్బీ సినిమాలో ఇది రిలీజ్ అవుతుందండి సార్. డాల్బీ విజన్లో విజువల్గా మనం చూడబోతున్నాం అనమాట. సో దాని గురించి మీరు కూడా అంతే ఎక్సైటెడ్ ఉన్నారు. మీరు చూసారా ఇంతకుముందు? నేను ఒక్కసారి ఎప్పుడు బాహుబలి రిలీజ్ అయిన టైంలో ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెక్నాలజీ రకరకాల లాస్ ఏంజలస్లో రకరకాల ప్లేసులకి తీసుకెళ్లారు, అక్కడ మా అన్నయ్య ఉంటారు, అప్పుడు చూశాను డాల్బీ విజన్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది నార్మల్కి దీనికి అని చెప్పి. అసలు అంటే ద అమౌంట్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద సేమ్ విజన్, మామూలుగా హెచ్డీలోనే అల్ట్రా హెచ్డీలో చూస్తే చాలా బాగుంటుంది పిక్చర్, ఇంకా దీనికన్నా ఇంకేం బెటర్ క్వాలిటీ ఉంటుంది అనుకుంటాం. బట్ వీ సీ దట్ ఇన్ ద సేమ్ పిక్చర్ ఇన్ డాల్బీ విజన్, ఇంకా అసలు సౌండ్తో పాటు ఆ విజువల్ కూడా ఆ క్లారిటీకి ఇంకేం పేరు పెట్టాలో తెలియట్లేదు, అంత షార్ప్ క్వాలిటీ ఉంటుంది. మన ఇండియాలో లేదు, బట్ యుఎస్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. వెరీ ఎక్స్పెన్సివ్ ఆ థియేటర్ కట్టడం కూడా. వాళ్ళే వచ్చి బిల్డింగ్ కూడా వాళ్ళే చేయాలి, మనకి ఏది ఇచ్చేసి మనం కట్టేసుకుంటా ఉంటే కుదరదు. అప్పుడు దీనికైనా యూఎస్కి వెళ్ళి చూడాలి, చూడాలి. దుబాయ్ ప్రమోషన్స్ లో సంథింగ్. ఇప్పుడు ఏంటి సార్ ఇక్కడ ఒక స్క్రీన్ ఇక్కడ చూడడం అండ్ అలాగే ఓవర్సీస్ లో కూడా చూడడం, ఏమైనా ట్రావెల్ చేసి అలా చేస్తాం? ఏమో హాలిడేకి చూసే అవకాశం ఉంటే చూసేస్తాం. రైట్. వెళ్తున్నారు, జరుగుతుంది అది RRR టీమ్ హాలిడే ట్రిప్ ఏమైనా జరుగుతుందా? లేదండి, ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఎవరి దారి వాళ్ళది. కొంచెం హాలిడే వరకు అయినా కొంచెం అబ్బా కాసేపు వీళ్ళిద్దరు లేదా నైనా, వాళ్ళిద్దరు లేరా నేను, వీళ్ళిద్దరు లేరా నైనా కొంచెం అనుకుంటే. ఓకే. సో బట్ ఇది అంటే అనిల్ రావుపూడి గారు చెప్పారు ఫ్యామిలీ మొత్తం చేసిన సినిమా అని, కానీ ఇది ఫ్యామిలీస్ అందరూ చూడడానికి రెడీగా ఉన్న సినిమా అనమాట. సో డెఫినెట్గా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవడం ఏమైనా జరిగిందా సార్? అంటే యూజువల్గా చాలాసార్లు ఏం చేస్తామంటే చిన్న మిస్టేక్స్ ఉన్న షార్ట్స్ని కూడా ముందు ఓవర్సీస్కి ఇది ఓకే అని చెప్పి పంపించేస్తూ ఉంటాం. ఓకే. ఓ హ్యాపెన్స్, జరుగుతుందా? సినిమా చివరికి వచ్చేసరికి CG షాట్లు వస్తూ ఉండవు. ఓకే. బట్ యూఎస్కి అక్కడ ముందు పంపించాలి, ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ అక్కడే ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూషన్ జరగాలి, అట్లీస్ట్ ఒక 15 days ముందన్న అక్కడికి పంపించాలి. సో ఇంకా 1 week ముందుకు కూడా షార్ట్లు వస్తూ ఉంటాయి. సో కొన్ని షార్ట్లు కాంప్రమైజ్ అయ్యి పంపిస్తూ ఉంటాం. బట్ దిస్ టైం లేదు, బికాజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ 7th నుంచి Jan 7th నుంచి March 25th పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఈసారి నాకు జనరల్గా నాకు 3D పెద్ద ఇష్టపడ్డాను. చాలాసార్లు ఓపెన్ ప్లాట్ఫామ్స్లో చెప్పాను నాకు 3D ఇష్టం ఉండదు, స్కేల్ తగ్గిపోద్ది అని. ఈ సినిమాకి లేదండి టెక్నాలజీ మారింది, ఒకసారి చూడండి, నాకు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పాను. లేదు మాకు కొన్ని షార్ట్స్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, మీకు నచ్చితే చేయండి అంటే సరే అని చెప్పి ఒక 300-600 షార్ట్స్ ఏదో ఇచ్చాను చేయమని. సో కొన్నిసార్లు తీసుకొని చూపించారు, కానీ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్, ఎలాగా నో చెప్తున్నాననే చెప్పి నేను వెళ్ళి కూర్చున్నా.
బట్ ద మూమెంట్ ఐ సా ఫస్ట్ థింగ్ ఈ స్కేల్ అంత తగ్గట్లేదు వాట్ ఎవర్ ద న్యూ టెక్నాలజీ నాకు తెలియదు స్కేల్ అంత తగ్గట్లేదు సెకండ్ థింగ్ ఈజ్ ద క్యారెక్టర్స్ కమింగ్ క్లోజర్ టు ద ఆడియన్స్ సో సేమ్ షాట్ ఫ్లాట్ 2Dలో చూసిన దానికన్నా తారక్కో చరణో ఎమోట్ అవుతూ ఉంటే వాళ్ళు కొంచెం దగ్గరగా వచ్చి ఎమోట్ అవుతున్నప్పుడు నాలో ఉన్న ఎమోషన్ డబుల్ అవుతూ ఉంది సో ఫస్ట్ టైం నాకు ఒక 3Dలో కూడా సినిమా ఇంత ఎఫెక్టివ్గా ఉందని అనిపించి ఇమీడియట్గా ఓకే చెప్పాం అండ్ అగైన్ బికాజ్ ఈ చిన్న పోస్ట్పోన్మెంట్ మూలంగా ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి అవకాశం దొరికింది 3D సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ 3Ds దట్ యూ విల్ వాచ్ ఆర్ఆర్ఆర్ టెక్నికల్గా డాల్బీ విజన్ యూ హ్యావ్ ఫెంటాస్టిక్ క్వాలిటీ అదొక సైడ్ అదర్వైజ్ యూ వాచ్ ఇన్ ఐమాక్స్ ద బిగ్ స్క్రీన్ మేము పెట్టిన 500+ కోట్ల తాలూకు ఎవ్రీ రూపీ కనిపించాలంటే ఐమాక్స్ స్క్రీన్ అండ్ వీళ్ళిద్దరు చేసిన ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దెమ్ టు ద ఫుల్ 3Dలో చూడండి దే విల్ కమ్ క్లోజర్ టు యూ అండ్ పర్ఫార్మ్ మూడు ఆప్షన్స్ ఓవర్సీస్కి ఉంది కదా 3D మనకుంది 3D మనకుంది 3D మనకుంది ఐమాక్స్ మనకుంది 21 స్క్రీన్స్ ఇన్ ఇండియా 21 స్క్రీన్స్ ఇన్ ఇండియా హైదరాబాద్లో లేదు బట్ వీ హ్యావ్ ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది అయితే యా ఎక్సెప్ట్ ఫర్ డాల్బీ విజన్ తప్ప ఐమాక్స్ కానీ 3D కానీ మనకు కూడా ఇక్కడ కూడా సో ఇప్పుడు డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు ఓవర్సీస్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడడానికి అండ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్స్కి అయితేనండి థ్యాంక్ యూ ఫర్ 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 రియలీ టేకింగ్ ఇన్ RRR వెరీ పర్సనలీ మాకెంత పర్సనల్గా RRR ఇష్టము అంత పర్సనల్గా ఈ RRRని తీసుకున్నందుకు ముందుగా థ్యాంక్స్ అలాట్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆడియన్స్కి అయితేనండి అదే అంటారు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం భారతీయులు అవడం మానవం అని మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడున్నట్టే అక్కడ కూడా ఫిల్మ్స్ గురించి ఫీల్ అవుతూ తెలుగు చిత్రాలని ఆదరిస్తూ ఇంకా తెలుగు చిత్రాలు శిఖరాగ్రానికి తీసుకెళ్ళడానికి తోడ్పడుతున్న ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు మాట్లాడుతుంటే అసలు ఆపాలని అనిపించదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నవ్ ఎస్ చరణ్జీ మీరేం చెప్తారు తారక్ చెప్పినట్టు ఇక్కడలాగే అక్కడ ప్రేక్షకులు కూడా ఇంతగా మా సినిమాని ఆదరిస్తూ మా డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఇష్టపడి ఈ సినిమాని కొన్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఏదో మీరు మా కష్టం తెలిసి దాన్ని ఫీల్ అయ్యి మీరు కూడా అంత ఉత్సాహంతో మీరు వెళ్తున్నట్టు మాకు అనిపిస్తుంది ఐ హోప్ యూ గైజ్ ఆల్ ఎంజాయ్ చాలా ఇష్టపడి చాలా నేర్చుకుంటూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చేసాం అవన్నీ మీరు మీ రియాక్షన్స్ ద్వారా మీరు ఎలా ఆదరిస్తారో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అలాంటి రియాక్షన్స్ ద్వారా మేము హ్యాపీనెస్ పొందాలని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ మీరు ఇందాక అంటున్నారు కదా రికార్డ్స్ అవి ఎలా మీరు చూస్తారా అని చెప్పి బట్ చూస్తాం డెఫినెట్గా చూస్తాం ఇది ఉంటుందంటే దానికోసం కొట్టేసుకోం కానీ బట్ డెఫినెట్గా చూసి ఏదైనా జరుగుతూ ఉంటే ఆనందంగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ తేజు వచ్చినప్పుడు హీ వాస్ టెల్లింగ్ మీ నార్త్ అమెరికాలో ద రికార్డ్ ఫర్ ఎనీ మూవీ ప్రీమియర్ ఈజ్ హెల్డ్ బై స్పైడర్-మ్యాన్ ద లేటెస్ట్ స్పైడర్-మ్యాన్ ఒక లొకేషన్లో ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ మనీ నాకు నెంబర్ గుర్తులేదు ఇట్ ఈస్ $80,000 ఆర్ వాట్ ఎవర్ నెంబర్ అని చెప్పారు అండ్ వీఆర్ ఆల్రెడీ $60,000 సార్ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇట్ వన్ తెలుగు ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ హాలీవుడ్ మూవీ ఇన్ యుఎస్ఏ అని చాలా ఆనందంగా అనిపించింది పాండమిక్ వచ్చి ఆగిపోయింది మళ్ళీ వచ్చిన ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చారు సో ఇప్పుడు ఏంటి మళ్ళీ అలాగా వస్తుందా అంటే ఇట్ ఆల్రెడీ క్రాస్ సార్ అంటే ఒక లొకేషన్లో ద హైయెస్ట్ మనీ కలెక్టెడ్ ఫర్ అ ప్రీమియం ఈజ్ నాట్ ఎ హాలీవుడ్ మూవీ బట్ తెలుగు మూవీ తెలుగు సినిమా సో దట్ హ్యాపెండ్ నాట్ జస్ట్ బికాజ్ నేను తారక్ చరణ్ ఉన్నాం మా ముగ్గురు కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తుంది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ అవర్ తెలుగు ఆడియన్సెస్ ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్సెస్ మన తెలుగు సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ మూలంగా అది దట్ హ్యాపెన్స్ అండ్ నాట్ జస్ట్ యూఎస్ఏ యూకేలో తెలుగు మూవీస్ ఫుల్ రన్ కన్నా ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయిపోయినాయి మిగతా తెలుగు సినిమాల ఫుల్ రన్స్ కన్నా జస్ట్ ప్రీ సేల్స్లో ఆర్ఆర్ఆర్ హ్యాస్ క్రాస్ ద లైఫ్ టైమ్ ఇన్ ప్రీ సేల్స్
లైఫ్ టైమ్ ఆఫ్ అదర్ మూవీస్ ఇన్ ప్రీ ఇక్కడ మీరు అనుకోవచ్చు బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ RRR అని ఇక్కడ అనుకోవచ్చు. Perfect, Tarak డెఫినెట్గా ji. చాలా ఆనందంగా ఉంటుందండి. Right. ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ ద ఇండియన్ ఆడియన్సెస్ అక్రాస్ ద గ్లోబ్ ఫర్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఆల్సో ద డిస్ట్రిబ్యూటర్స్. యాక్చువల్గా ఇంత క్రేజ్ ఇంత ఇది ఉన్నప్పుడు ద కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ దే ఆర్ డూయింగ్ యూ డోంట్ నీడ్ టు డూ యూనో. యాక్చువల్గా హ్యాపీగా ఆఫీస్లో కూర్చొని చేస్తున్నా అయిపోద్ది, బట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ యు ఆర్ టేకింగ్ ఆల్రెడీ టేకింగ్ సినిమాని ఇంకా ప్రమోట్ చేయాలి. ఇది నిజంగా మన తెలుగు నేల గర్వకారణమైన గర్వాన్ని కలిగించే సినిమా అవ్వాలని మీరు తీసుకుంటున్న కేర్ అండ్ సపోర్ట్, ఇట్ రియల్లీ హార్ట్ వార్మింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. నిజంగా ఎక్కడన్నా అది ఇంగ్లాండో, యుఎస్ఏనో, మిడిల్ ఈస్టో, ఆస్ట్రేలియానో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఒకరోజు ఐ వాంట్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ ఆల్ యువర్ లవ్ బీయింగ్ షవర్డ్ ఆన్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని సక్సెస్ శిఖరాల్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కీర్తిని అలానే చాటి చెప్పాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. లవ్లీ.